హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్స్ హారిక. నేను ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు, నీ హెయిర్కి సీక్రెట్ ఏంటి అని. సో ఇవాళ నేను ఈ వీడియోలో నా హెయిర్కి సీక్రెట్ ఏంటో రివీల్ చేయబోతున్నాను. అది న్యాచురల్ టిప్పే. ఆ న్యాచురల్ టిప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది అయితే ఆయిల్స్ అని, షాంపూస్ అని, లేకపోతే మెడికల్గా హాస్పిటల్స్లో చూపించుకొని హెయిర్కి ట్రీట్మెంట్ చేయించుకోవడం, హెయిర్ గ్రోత్ అవ్వడానికి అవి ఇవి చాలా యూజ్ చేస్తున్నారు. బట్ అవన్నీ ఆర్టిఫిషియల్ అంతా. ఇప్పుడు ఒకవేళ మనం ఒకవేళ ట్రీట్మెంట్ కానీ ఏదైనా చేసుకున్నా అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు. సో మనం న్యాచురల్గానే ఇంట్లోనే ట్రై చేయొచ్చు హెయిర్కి సీక్రెట్ అని. న్యాచురల్గా అయితే మనం మంచిగా కేర్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది హెయిర్ అనేది. న్యాచురల్ టిప్ ఏంటంటే చూపించేస్తాను, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అలోవెరా ఉంటుంది కదా, అలోవెరా కలబంద ఐడియా ఉందా? ఆ అలోవెరా తీసుకోవాలి. అలోవెరా ఒకటి. అలోవెరా కదా, అది కామన్గా దొరుకుతుంది మనకి అందరి దగ్గర. కానీ మనం అంత యూజ్ చేయం మన అలోవెరానే కదా, కలబంద ఎవరు యూజ్ చేస్తారు, స్మెల్లే పడదు కొంతమందికి. కానీ అలోవెరాలో ఎంత మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. మంచిగా హెయిర్ని స్మూత్ చేస్తుంది, మంచిగా ఉంటుంది అలోవెరా అనేది. ఇప్పుడు మనం చూద్దాం. అలోవెరాని ఏం చేయాలంటే ఫస్ట్ సైడ్స్ కట్ చేసేసుకొని ఆ పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ కూడా కట్ చేసేసుకుందాము. అలోవెరాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకుని దాంట్లో రైస్ వాటర్ ఎందుకు అని అడుగుతారు మీరు. కానీ రైస్ వాటర్ ఏంటంటే అందులో న్యూట్రియంట్స్ ఉంటాయి. విటమిన్ ఏ, సి అవి ఉంటాయి. ఎందుకంటే ఇవి మన పోర్స్ ఉంటాయి కదా హెయిర్లో, చిన్న చిన్న చిట్లు పోయినవి అలా అంటారు కదా, వాటిని రెడ్యూస్ చేసేసి హెయిర్ అనేది పెంచడానికి ట్రై చేస్తుంది అది. సో అందుకే రైస్ వాటర్ యూజ్ చేసుకుందాము. సో రైస్ వాటర్ అనేది దానికి బూస్ట్ చేస్తుంది అనమాట హెయిర్ని. ఇప్పుడు అలోవెరా వచ్చేసి ఏంటంటే మనకి దురద ఉన్నా, లేకపోతే డాండ్రఫ్ ఉన్నా, ఇంకా ఏమైనా మనకి ఇష్యూస్ ఉన్నా హెయిర్లో కూడా కొంచెం అది అనేది తగ్గిస్తుంది అలోవెరా. సో అందుకే అలోవెరా అను రైస్ వాటర్. ఇప్పుడు ఈ రెండింటి యూసెస్ మీరే చూసుంటారు. అలోవెరాలో ఏమో మంచి విటమిన్స్ ఉంటాయి, అండ్ రైస్లో ఏమో న్యూట్రియంట్స్, విటమిన్ ఏ. రైస్లో చాలా ఉంటాయి న్యూట్రియంట్స్, విటమిన్ ఏ. అవి హెయిర్ని బూస్ట్ చేస్తుంది రైస్ వాటర్. సో అందుకే ఈ రెండింటిని కలిపి మనం హెయిర్కి ఇస్తే ఇంకెంత మంచిగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి ఒకసారి. ఈమె అలోవెరా రైస్ వాటర్ ఏంటి అని అనుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇప్పుడు అలోవెరాను అండ్ రైస్ వాటర్ని కొంచెం మనం మిక్సీ పట్టుకుందాం. రైస్ వాటర్ ఒక 2 గ్లాసెస్, లేదా మీ అలోవెరాని బట్టి మీరు రైస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. మీకు అర్థమవుతుంది కదా, కొంచెం పేస్ట్ లాగా వచ్చేదాకా మిక్సీ పట్టుకోండి. రైస్ వాటర్ అంటే మనం ఇప్పుడు ఏదన్నా మనం మిక్సీ పట్టాలంటే వాటర్ ఎలా యాడ్ చేస్తామో ఇందులో రైస్ వాటర్ అలా యాడ్ చేసుకోవాలి అలోవెరాలో. మంచిగా మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఆ పేస్ట్ అనేది, అలోవెరా అండ్ రైస్ వాటర్ని తీసేసుకుని దాంట్లో ఏం యాడ్ చేయాలంటే షాంపూ. మీరు ఏ షాంపూ అయితే డైలీ యూజ్ చేస్తారో ఆ షాంపూని యాడ్ చేసేద్దాం అందులో. ఆ షాంపూని బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం మంచిగా మిక్స్ చేయకపోతే షాంపూ అనేది అలానే ఉండిపోతుంది, మంచిగా మిక్స్ అవ్వదు. సో షాంపూని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఏమేమి యాడ్ చేసాము? అలోవెరా అండ్ రైస్ వాటర్, షాంపూ, ఈ 3 మిక్స్ చేసేసుకుందాం. అలోవెరా అండ్ రైస్ వాటర్ పేస్ట్, షాంపూ మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు హెడ్ బాత్ చేసేటప్పుడు ఎప్పుడైనా షాంపూ మనం డైరెక్ట్గా పెడతామా, షాంపూ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వేసుకుంటాం, ఎందుకు కొంచెం ఫోమ్ రావడానికి. సో ఇప్పుడు కూడా అలానే అలోవెరాలో అండ్ రైస్ వాటర్లో కూడా కొంచెం షాంపూ యాడ్ చేసుకున్నాం అనుకో, కొంచెం మనకి మిక్చర్ కూడా హెయిర్కి మంచిగా పడుతుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి షాంపూ అనేది అలా డైరెక్ట్గా హెడ్ బాత్ చేయకోకుండా అందులో మిక్స్ చేసుకొని ఇంకా పట్టించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది హెయిర్ అనేది. ఇప్పుడు ఆ మిక్చర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ మిక్చర్ని మనం హెయిర్కి అప్లై చేసేసుకుందాం. మంచిగా అప్లై చేసుకోండి. పోర్ అంటే హెయిర్ మంచిగా తీసి లోపల కూడా మంచిగా పోర్స్కి మంచిగా పెట్టేసేయండి. మొత్తం పెట్టేసేసి మీకు సన్ అవైలబుల్ ఉంటే మంచిగా ఎండకు కూర్చొని ఒక 20-30 మినిట్స్ ఎండకు కూర్చొని అది ఎండిపోయేంత వరకు, అంటే హెయిర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు అలా ఉంచుకుంటే సరిపోతుంది. లేకపోతే
ఒక 20-30 మినిట్స్ అయినా ఉండి డ్రై అయిపోయాక హెడ్ బాత్ చేసేయండి. మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకు లైవ్లోనే నేను మీకు చూపిస్తాను రిజల్ట్ అనేది. ఈరోజు మార్నింగ్ నేను అప్లై చేసుకున్నాను. చూడండి నా హెయిర్ చూసారా ఎంత స్మూత్గా, ఎంత షైనింగ్గా, ఎలా మంచిగా ఉందో, ఎంత లాంగ్గా, ఎంత షైనింగ్గా ఉందో. ఇలాంటి టిప్స్ మీకు ఇంకా హెయిర్కి కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.